అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ అను తెలుగు డైరీస్కి స్వాగతం. ఈరోజు నేను మీ అందరి కోసము టమాటా రసం అండ్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిద్దాం అనుకున్నానండి. అది కూడా నా స్టైల్లో. ఈ టమాటా రసం అయితే నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నానండి. దీనికోసం బాగా పండిన టమాటాలని తీసుకోవాలి. సో ఈ టమాటాలని ఏంటంటే ఇలాగా అడ్డంగా నిలువుగా కూడా ఘాట్లు పెట్టుకోవాలండి. మొత్తం కట్ చేసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలా అడ్డంగా నిలువుగా కూడా ఘాట్లు పెట్టుకున్నానండి. నేనైతే ఇక్కడ 4 టమాటాలు తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం మంచిగా పండిన టమాటాలు అయితే టేస్ట్ బాగా వస్తుందండి. అంటే జ్యూసీ అనేది ఎక్కువ వస్తుంది కదా, సో దానికోసమని. సో ఈ 4 టమాటాలకి నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. సో ఈ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే ఆ టమాటాలు బాయిల్ చేయడానికి సరిపడినన్ని వాటర్ తీసుకున్నానండి ఇక్కడ. సో ఈ వాటర్లోనే కొంచెము చింతపండు కూడా వేసుకోవాలండి. సో చింతపండు అనేది ఆ టమాటాలని ఉన్న పులుపుదనాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి. టమాటాలు ఎక్కువ పుల్లగా ఉన్నాయి అంటే కనుక తక్కువ చింతపండే పడుతుందండి. సో అదొక్కటి మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం నిమ్మకాయ కన్నా తక్కువ సైజు అంత చింతపండు అయితే వాడుతున్నాను. ఎందుకంటే టమాటాలు కొంచెం పుల్లగానే ఉన్నాయండి. మనకి ఎప్పుడైనా సరే నాటు టమాటాలు కొంచెం పులుపు ఎక్కువగా వస్తుందండి. హైబ్రిడ్ టమాటాలు మాత్రం పులుపు తక్కువగానే ఉంటుంది కంపారిటివ్గా. కాబట్టి మనం వాడుకున్న టమాటాలు హైబ్రిడ్వా నార్మల్వా ఎన్ని టమాటాలు వాడుతున్నాము అనే దాన్ని బట్టి ఈ చింతపండు అనేది కొంచెము అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇదిగోండి నేను ఇక్కడ చూపించినంత చింతపండు అయితే అందులో వేసానండి. సో ఈ గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలండి. సో ఈ టమాటాలు ఎంత ఎక్కువగా ఉడికించుకుంటే జ్యూస్ అనేది అంత తొందరగా ఆ టమాటాలు స్మాష్ అయ్యి జ్యూస్ అనేది మంచిగా వస్తుందండి. సో ఇదిగోండి ఇలా ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకున్న టమాటాలని ఆ గిన్నె స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలండి. ఎందుకంటే వాటిని మనం చేత్తో పిసకాల్సి వస్తుంది. వేడివేడిగా ఉంటే చెయ్యి పెట్టలేము కాబట్టి ఇలా చల్లారిన తర్వాత ఒక జాలీల బుట్టలో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నీట్గా ఇలా దాని పల్ప్ అంతా కూడా మనము పక్కకి తీసేసుకుంటూ ఉండాలండి. ఇలా చేత్తో పిసకడం వల్ల మన టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుందని నా ఒపీనియను. ఎందుకంటే దీన్ని పప్పు గుత్తుతో కూడా స్మాష్ చేయొచ్చు, కానీ ఇలా చేత్తో పిసిగితే కొంచెం ఎక్కువగా జ్యూసీ అనేది వస్తుందండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఓ మిక్సీ జార్లో వేసి శుభ్రంగా గ్రైండ్ చేసేసి దాన్ని స్ట్రెయిన్ చేసేసుకుంటే కూడా ఈజీగా అయిపోతుంది. సో కాకపోతే ఇలా చేసిన దానికి కొంచెం టేస్ట్ వేరియేషన్ అనేది ఉంటుందండి. అందుకోసం అనేసి నేను ఇలాగ ప్రిఫర్ చేస్తాను. సో ఇలాగ ఆ జ్యూస్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేశానండి. అందులోనే కొంచెం జీలకర్ర, అందులో ఇంకా కొంచెము ఒక 4 వెల్లుల్లి రేకలండి, కొంచెం కచ్చాబచ్చాగా కొట్టుకున్నవి, అండ్ కొంచెం కరివేపాకు, అండ్ లాస్ట్లో కొంచెము ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే తీసి పెట్టుకున్న టమాటా ఎక్స్ట్రాక్ట్ ఉంది కదండి, అదంతా కూడా అందులో వేసేయాలండి. ఇది కొంచెం చిక్కగా ఉంటుంది. ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదండి ఇది కొంచెం చిక్కగా ఉంటుంది. సో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి ఇందులో వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా మరిగించుకోవాలండి. ఈ టమాటో రసం మరిగే కొద్దీ చిక్కబడుతూ ఉంటుందండి. సో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలండి ఇలాగా. సో ఇలా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఎలా చేయాలనేది చూద్దామండి. ఒక బాండీ పెట్టి బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైకి కొంచెము రెగ్యులర్గా మీరు 2 to 3 టేబుల్ స్పూన్స్ వాడితే కనుక ఇంకొక స్పూను ఆయిల్ ఎక్స్ట్రానే వేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుందండి దీంట్లోనూ. ఎందుకంటే ఈ చికెన్ ఫ్రైకి నేను పెరుగు అలాంటివి ఏమీ వాడలేదు, వాటర్ కూడా యాడ్ చేయనండి. అందుకోసం అని చెప్పేసి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఇలా ఆయిల్ వేడైన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. సో అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత గార్లిక్ వేసుకోవాలి. అండ్ జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. కొంచెము వెల్లుల్లి జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఈ రెసిపీకి గార్లిక్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇది. అండ్ తర్వాత కరివేపాకు, ఈ కరివేపాకు అండ్ గార్లిక్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం చేసే ఈ రెసిపీకి. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఫుల్గా ఉంటాయండి కరివేపాకు గార్లిక్లో.
అందుకోసం అని చెప్పేసి ఇవి చాలా ఎక్కువగా తీసుకున్నాను నేను. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ కరివేపాకు అండ్ గార్లిక్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఇది కొంచెం ఎక్కువసేపు కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ అనేది ఏది యాడ్ చేయం కాబట్టి ఆ మసాలా అంతా కింద అంటుకుపోయినట్టుగా అయిపోతుంది. మనం కొంచెం హైలో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా కింద మాడిపోతుందండి. అందుకని ఇందులో కొంచెం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెము సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలండి. ఇది ఎంత బాగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అస్సలు మంట అనేది హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెద్దగా అసలు పెట్టద్దండి. మనము ఎంత సిమ్లో పెట్టుకుని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే ఈ మసాలాలు అనేవి మాడిపోకుండా ఉంటుంది. లేకపోతే మసాలాలన్నీ మాడిపోయి అదొక బ్యాడ్ స్మెల్ కింద వస్తుందండి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న దాంట్లో ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూనే ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. సో ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఆల్రెడీ మనం ముందుగానే పసుపు, నిమ్మకాయ వేసి బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలండి. సో నేను ఆల్మోస్ట్ 1/2 kg చికెన్ వరకు తీసుకున్నాను. సో ఈ చికెన్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని నీట్గా బాగా ఆ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మంచిగా సిమ్లోనే పెట్టాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేయాలి. సో సిమ్లో పెట్టేసి ఒకసారి మూత పెట్టేసి ఒక 5 to 7 minutesకి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అందుకోసం అని చెప్పి అండ్ మనం ఇందులో ఎక్స్ట్రాగా అసలు వాటర్ ఒక్క డ్రాప్ కూడా మనం ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చెయ్యము కాబట్టి సో మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకుంటాం కాబట్టి అది ఎక్కడ మాడిపోదు. అండ్ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఆ చికెన్ అంతా మగ్గిపోతుందండి. కంప్లీట్గా పీసెస్ కూడా కంప్లీట్గా కుక్ అవుతూ ఉంటాయి. సో మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టాలి. మళ్ళీ 5 to 7 minutes తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఎవ్రీ 5 to 7 minutesకి ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండి మళ్ళీ మూత పెట్టేస్తూ ఉండాలి. సో అప్పుడు చికెన్ అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి. ఇదిగో చూసారు కదండి, ఇలాగ అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనము చికెన్ని నీట్గా సిమ్లోనే పెట్టి వండుకోవాలండి. సో అంతేకాకుండా మనం మూత పెట్టిన తర్వాత మనం వేసిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ఎవ్రీ చికెన్ పీస్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో ఇదిగోండి చూసారు కదా, ఇలాగా మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం చికెన్ అనేది బ్రౌన్ ఇదిలోకి వచ్చింది కదండి అక్కడక్కడ. సో అలా వచ్చినప్పుడు మనకి చికెన్ అనేది ఈవెన్గా కుక్ అయిపోయినట్టండి. సో ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఆ బ్రౌనిష్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే చికెన్ అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినట్టు. సో కొంచెం క్రిస్పీనెస్ కోసం అని చెప్పేసి, మరీ మెత్తగా ఉంటే తినలేము కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ కోసం అని చెప్పేసి అది ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. సో ఒక్కసారి ఫైనల్గా మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై అయిపోయిన దానిలోకి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి మళ్ళీ నీట్గా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకున్న దానిలోకి మనం కొంచెం కారం వేసుకోవాలి. ఈ కారాన్ని మనం తినే స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ స్పైసీగా తింటే ఒక 4 spoons వరకు కారం పడుతుంది. కొంచెం స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే 2.5 spoons వరకు వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనము చిల్లీస్ కూడా వేసాం కాబట్టి. ఇక్కడ 1 tablespoon ఆఫ్ ధనియాలు, జీలకర్ర పొడి వేసాను. అండ్ 2 spoons ఆఫ్ గరం మసాలా పొడి, హోల్ గరం మసాలా పొడి అండి ఇది, అది వేసాను. ఇవన్నీ కూడా ఇంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే బయట మార్కెట్స్లో దొరికే ప్యాకెట్ మసాలాస్ ఇవన్నీ హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్నవే వాడతానండి నేను కూడా ఎక్కువ. మీరు కూడా ఇంట్లో మసాలా పౌడర్స్ అవి చేసుకోవడానికే ట్రై చేయండి. సో ఇలా యాడ్ చేసుకుని మసాలాలన్నీ ఆ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కొంచెము కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసేయాలి. సో ఇలా మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచుకోవాలి. ఇలా 5 minutes తర్వాత చూసారా అండి, అంచుల నుంచి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది.
అప్పుడు మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో దీన్ని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఇందాక ఫస్ట్ మీకు టమాటో రసం చూపించాను కదండి, దాంతో కానీ సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. అసలు ఈ టమాటో రసం అండ్ చికెన్ ఫ్రై కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. సో ఎంతో టేస్టీ అయిన టమాటో రసం అండ్ చికెన్ ఫ్రై మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.